ఈరోజు మన సింపుల్ రెసిపీ సద్ది పెరుగన్నం. దీని పక్క స్టేట్స్లో దహీ పాకలా అని, పంటాబాద్ అని, పాజం కంజి అని, అదే పక్క దేశాల్లో అయితే సోరుడ్ రైస్ అని, ఏజ్డ్ రైస్ అని, ప్రోబయోటిక్ రైస్ అని చెప్పి రకరకాల పేర్లతో చాలా హెవీ కాస్ట్గా అమ్ముతున్నారు. అయితే దీన్ని మనం ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకుని అందులో సరిపడినంత అన్నం వేసుకోవాలి. నేనైతే ఒక 2 బౌల్స్ వేసుకున్నానండి. బాగా చల్లారబెట్టుకోవాలి అన్నం అయితే మాత్రం. తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకుని నేను అన్నంలో వేసుకున్నానండి. మజ్జిగ కూడా కావాలి కాబట్టి నేను మరో కప్పు పెరుగు తీసుకుని మజ్జిగ చేసుకుంటున్నాను. మజ్జిగ బాగా చిలకాలండి, చాలా చిక్కగా కావాలి మనకి. ఆ చిక్కగా వచ్చిన మజ్జిగని రైస్లో పోసుకోవాలి. తర్వాత అలాగే ఒక 1/2 లీటర్ పాలు, చల్లార్చిన పాలు పోసుకుని ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత పాలు, పెరుగు, మజ్జిగ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, మనం హెల్తీగా ఉండడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ ఆ రోజుల్లో ఇది తిని అంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండడానికి సద్దన్నంలో మినరల్స్, విటమిన్స్, అలాగే మన స్కిన్ కూడా డ్యామేజ్ అవ్వదు. గట్ హెల్త్ పెరగడానికి, తిన్నది అరగడానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని ఆ ఉల్లిపాయల్ని 4 ముక్కలుగా చేసుకోవాలండి. ఒక్కొక్క ఉల్లిపాయ 4 ముక్కలు. తర్వాత అలానే నేను ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి. ఆ పచ్చిమిరపకాయల తొడాలు తీసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు, కోసుకున్న ఉల్లిపాయలు మెల్లగా పెరుగన్నంలో పెట్టుకోవాలి. నాకు తెలిసి సద్దన్నం ఉల్లిపాయ కాంబినేషన్ ఈక్వల్స్ టు నాటుకోడి, రాగి సంగటి, పప్పుచార, ఉప్పు చాపు. ఆ రెండిటికి ఏం మాత్రం తీసిపోదండి. తర్వాత తొడాలు తీసుకున్న పచ్చిమిర్చి కూడా మన సద్దన్నంలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక మూత తీసుకొచ్చి దాన్ని ఫుల్గా కవర్ చేసి నైట్ అంతా ఉంచాలి. నైట్ అంతా అయిన తర్వాత అది తీసి చూస్తే మనం అనుకున్న సద్దన్నం రెడీ అయినట్టే. చూశారు కదండి ఎంత కమ్మగా ఉందో. పాలు, నేను నైట్ వేసిన పాలు, మజ్జిగ పెరుగులా కన్వర్ట్ అయ్యి ఎంత గడ్డగడ్డగా ఉందో చూడండి. సో ఇలా కలుపుతుంటే ఎంత న్యాచురల్గా, ఎంత బాగా వచ్చిందో చూడండి. నాకు ఇప్పుడే దీన్ని చూస్తుంది తినేయాలనిపిస్తుంది. అందుకనే ఒక ప్లేట్ తీసుకుని అందులో నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ, అలాగే ఒక మిరపకాయ కూడా తీసుకుంటున్నానండి. మీరు కూడా ఎలా చేసుకుంటే నాకు తెలిసి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్